హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేముల సైదులో ఆన్లైన్ అకాడమీ సార్. ముందుగా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ ఉంది. టోటల్ ఎనఫ్. ఏపీ తెలంగాణలో డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఎస్ఐపిసి కానీ, ఆర్ఆర్బి కానీ, మీరు ఏ ఎగ్జామ్ రాసుకున్నా ఈ ఏరియా మీకు ఇంపార్టెంట్ సార్. మన యాప్లో థియరీ ఉంటుంది, టోటల్ థియరీ సార్. ఇక్కడ ఇవన్నీ కూడా రేపు ఎగ్జామ్ యొక్క ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్. చాలా థియరీ ఉంటుంది, ఏం చదవాలో మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ తక్కువ సమయంలోనే మన విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి, రేపటి మేము విజేతగా చూడాలనే యొక్క లక్ష్యంతో మా అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, మా అబ్బాయి ఎంఏ బీఈడి అయిపోయింది. అలాగా సార్, ఇలా జాబ్ ఉందా లేదా చూస్తూనే పరిస్థితి ఉంది. అందుకే సార్ ఈ నోటిఫికేషన్లో నీకంటూ ఒక జాబ్ ఉండాలి. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాకపోవచ్చు సార్, ఒక్క మార్కే నీ లైఫ్ చేంజ్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మన విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్ట్ను అందించే లక్ష్యంతోనే మీ ముందుకు వస్తున్న, క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ తప్పనిసరిగా విజేతలుగా ఉంటారు. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు ఇక్కడ బలంగా ఉపయోగించుకోండి. తప్పనిసరిగా ఈసారి నువ్వు ఒక విజేతగా నిన్ను చూడాలనే లక్ష్యంతోనే మీ ముందుకు వస్తున్నా. ఓకే, ఈ క్లాసెస్ వినండి చివరి వరకు. టోటల్ ఎనఫ్ సార్. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్ ఏం సార్ అంటే, ఈ మధ్యకాలంలో దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అండి. ఇది ఆయా రాష్ట్రాల్లో ఆయా లేటెస్ట్ కార్యక్రమాలు, ఆయా రాష్ట్రాల్లో ఆ లేటెస్ట్ యొక్క పండుగలు, ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు, జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ అండి. ఇది ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ ఇది. ఓకే, చూడండి. 2024 అక్టోబర్ 13 నాడు స్కిల్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు ప్రతిపాదించిన రాష్ట్రం. ఈ మధ్య రతన్ టాటా చనిపోయారు అక్టోబర్లో. ఈ రతన్ టాటా పేరు మీద అంటే ఏ రాష్ట్రంలో ఒక స్కిల్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరుని ఇక్కడ ప్రతిపాదించారంటే మీరే క్యాచ్ చేయండి. ఇక్కడ ఏ రాష్ట్రం అండి? ఇది మహారాష్ట్రం అండి ఆన్సర్. 2024 లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రం ఇదే. ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ఒక మహిళా కార్మికుల మ్యూజియాన్ని ప్రారంభించుకున్న రాష్ట్రం ఇది. ఒక సొంతంగా ఇంటర్నెట్ వ్యవస్థను కలిగి ఉన్న రాష్ట్రం ఇది. ఈ మధ్యనే ప్రియాంక గాంధీ వాయనాడు నుండి ఎంపీగా ఇక్కడ ఎన్నిక కావడం జరిగింది సార్. ఏ రాష్ట్రం అండి? ఇది కేరళ రాష్ట్రం సార్. ఇక్కడ 2024 నవంబర్ 15న మేరా ఓ చోంగ్వా అనే పండుగ, ఆ కల్చర్ సార్ ఇక్కడ ఫెస్టివల్. ఈ పండుగను ఏ రాష్ట్రం ఇక్కడ నిర్వహించేశారంటే మణిపూర్ రాష్ట్రం. మేరీకోమ్ ఈ రాష్ట్రమే, మీరాబాయి చాను ఈ రాష్ట్రమే. మణిపూర్ స్టేట్ సార్. ఇక్కడ మణిపూర్ అంటున్నాము సార్. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కూకీ మైతీ తెగల మధ్య ఘర్షణ కూడా ఇక్కడే సార్. మణిపూర్ అనగానే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, 60 అసెంబ్లీ స్థానాలు. బీరేన్ సింగ్ అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2024 అక్టోబర్ 20న దళితుల సబ్ కోటా, 2024 ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు వర్గీకరణను ఆయా రాష్ట్రాలు అమలు పరుచుకోవచ్చు అనే జడ్జిమెంట్ ఇవ్వడంతో మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలుపరిచిన తొలి రాష్ట్రం సార్ ఇది హర్యానా. నాయబ్ సింగ్ సైని, కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పన చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపాట్ యుద్ధాలు జరిగాయి. పానిపాట్ ఇక్కడే ఉంది. బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడే సార్. మరి ప్రధానంగా సార్ ఇది అంటే నీరజ్ చోప్రా ఈ రాష్ట్రమే, మాను భాకర్ ఈ రాష్ట్రమే, వినేష్ పొకేట్ ఆమె మన కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఈ మధ్యన హర్యానాలో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో రాజ్యాంగ మ్యూజియాన్ని
రీసెంట్లీ ప్రారంభించారు సార్. ఓకే, వికలాంగుల కోసం ప్రత్యేక కోట్లను అక్టోబర్ 23 నాడు ప్రారంభించిన ఢిల్లీ సీఎం అతిషి మార్లే సింగ్ సార్. ఈ దేశంలో 17వ మహిళా సీఎం ఆమె. ఆ ఢిల్లీకి ఆమె 3వ మహిళా సీఎం అండి. ఆమె మాత్రం ఏందండి ఇక్కడ సార్, ఇక్కడ A5 అండి. ఆన్సర్ బి ఏం తీసుకోవాలి సార్? B4 అండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సి సార్, ఇక్కడ సి థర్డ్ అండి. ఇక్కడ కూడా థర్డే ఉంది. డి సార్, ఇక్కడ D2 సార్ ఇక్కడ. ఓకే, ఇది మనకు అంటే సార్ ఇక్కడ ఆన్సర్ A5 B4 సి సార్, ఇక్కడ సి థర్డ్, D2 అండి. ఇక్కడ ఈ సార్, ఇక్కడ 1 సార్ ఇక్కడ. ఓకే, E1 చూడండి. ఇక్కడ A5 అండి, B4 అండి, C3 అండి, D2 అండి, E1. ఓకే, ఇక్కడ సార్ మరి ప్రధానంగా ఈ రెండు కూడా ఇక్కడ మరి సేమ్ ఇక్కడ ఉంది సార్. ఇక్కడ ఈ రెండు కూడా వచ్చేసి ఓకే, అనుకోకుండా ఇలా జరిగింది సార్. మనకి ఏది తీసుకున్నా ఏమి కాదు సార్. ఇక్కడ ఆన్సర్ ఈ కింది వాడిని జతపాచు అని చెప్పి అడుగుతుంది సార్. ఏంటండి 2024 నవంబర్ 7న 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం. అస్సాము రాష్ట్రంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం సార్ ఆసియా అభివృద్ధి బ్యాంకు సహకారంతో జీరో వేస్ట్ లక్ష్యం కోసం గ్రీన్ టెక్నాలజీ అమలుపరిచిన తొలి గ్రామం అంది అనే గ్రామం ఇది రాజస్థాన్ స్టేట్లో ఉంది సార్. దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ సార్ ఇక్కడ ఇండియాలోనే ఒక గ్రీన్ సార్ ఇక్కడ బిల్డింగ్ అంటే ఒక ధృవీకరణ పొందిన యొక్క పార్క్ సార్. ఇది హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 5 నాడు సార్. ఇక్కడ విద్యా ఉద్యోగ రాష్ట్ర సేవలలో మహిళలకి మధ్యప్రదేశ్ సార్ ఇక్కడ 35% రిజర్వేషన్ ఇచ్చింది. రాజస్థాన్ స్టేట్ కూడా సార్. ఇక్కడ మధ్యప్రదేశ్ లేటెస్ట్ సార్. కులగణన ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అండి. సార్ ఇక్కడ ఆన్సర్ ఏంది? ఇక్కడ A1 ఇది సేమ్. సార్ ఇక్కడ ప్రధానంగా మరొకటి సార్ ఈ క్రింది వాటిని జతపరచు అని చెప్పి అడుగుతాం సార్. భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్కి ఆజ్ గైబీ నాథ్ పేరును ప్రతిపాదించారు. అది ఏ స్టేట్లో ఉందని చెప్పి ఎగ్జామినర్ ఇక్కడ అడుగుతున్నాడు సార్. ఏ స్టేట్ అండి ఇది? ఆన్సర్ బీహార్ స్టేట్ సార్. 2024 నవంబర్ 12 నాడు ఇగాస్ బాగ్వల్ పండుగ నిర్వహించిన యొక్క రాష్ట్రం సార్ ఇది. ఉత్తరాఖండ్ స్టేట్ ఇక్కడ నిర్వహించింది సార్. 24 తీర ప్రాంత గ్రామాలు యునెస్కో నుండి సునామీకి సిద్ధంగా ఉండండి, రేపు భవిష్యత్తులో ఇక్కడ సునామీ రాబోతుంది అని ఏ రాష్ట్రంలో 24 తీర ప్రాంత గ్రామాలను ఇక్కడ యునెస్కో గుర్తించింది. ఈ గ్రామాలు ఎక్కడంటే ఒడిశా రాష్ట్రం సార్. ఇక్కడ ఒడిశా స్టేట్. గురుఘాసిదాస్ తామోర్ పింగ్లా ఒక టైగర్ రిజర్వ్ సెంటర్ సార్. ఇది ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్న యొక్క సంఘటన సార్. అది గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ను ప్రారంభించిన యొక్క రాష్ట్రం సార్. ఇది కర్ణాటక సార్. ఆన్సర్ ఏందండి? A5 అండి. ఓకే, బి ఏందండి? B3. ఓకే, ఇది మనకు ఆన్సర్ ఇక్కడ తీసుకోవాలండి. ఈ క్రింది వాటిని జోతపాచం అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు సార్. ఏంది 2025 ఖేలో ఇండియా అంటే యూత్ గేమ్స్ ఇవి ఎక్కడ జరుగుతాయి సార్ అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సార్ ఇక్కడ బీహార్లో జరగబోతున్నాయి సార్. 2024 నవంబర్ 21 నాడు బెంగాల్ తుఫాను ప్రమాదం ఇది ఎక్కడొచ్చిందండి? బెంగాల్ తుఫాను ప్రమాదం ఇది తమిళనాడు స్టేట్ అండి. దేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకును
ఎక్కడ ప్రారంభించారు? కర్ణాటకలో ప్రారంభించారండి. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు కిసామలో హార్న్బిల్ ఫెస్టివల్ ఇక్కడ జరుగుతాయి. ఈ రాష్ట్ర పక్షి కూడా హార్న్బిల్లే. ఇంగ్లీష్ అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్ ఇది. ఓకే, నెఫ్యూ రియు ఈ రాష్ట్ర సీఎం అండి. ఏ స్టేట్ అండి? నాగాలాండ్. బంజారా విరాసత్ ఫ్యూజియాన్ని ప్రధాని మహారాష్ట్రలో ప్రారంభించారు. A4 అండి. బి ఇక్కడ థర్డ్ అండి. బి థర్డ్. ఇది ఆన్సర్ సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి చూడండి సార్, ఈ క్రింది వారిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేరండి. జాతీయ క్రీడలు నెక్స్ట్ ఇయర్ గోవాలో జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 38వ జాతీయ క్రీడలు సార్ ఇవి ఉత్తరాఖండ్లో జరగబోతున్నాయండి. ఓకే, ఈ మధ్యన సార్ బీహార్లో కైమూర్ జిల్లాలో 2వ టైగర్ రిజర్వ్ పార్కును కూడా ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. కైమూర్ ఎక్కడుందండి? బీహార్. మన బడ్జెట్లో లక్షల కోట్లు అంటే వేల కోట్ల రూపాయలు కూడా బీహార్కే కేటాయించారు సార్. ఓకే, ఆయన ఎన్నికల వ్యూహకర్త అంటే సార్ ఇక్కడ అంటే ప్రశాంత్ కిషోర్ జన జాగరణ అనేక పార్టీని కూడా రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేశాడు సార్. 2024 ఆగస్ట్ 15 నాడు వికారాబాద్ జిల్లాలో దామోగుండంలో నావిక రాడర్ సెంటర్ను నిర్మాణానికి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఖజరంగా నేషనల్ పార్కులో సీతాకోక చిలుకల యొక్క నమూనాను కూడా పార్కును కూడా రీసెంట్లీ ప్రారంభించారు. దేశంలో సేంద్రియ ఎరువుల వినియోగంలో సిక్కిం ఇక్కడ ఫస్ట్ అండి. కేరళగా సార్ ఇక్కడ ఆన్సర్ ఇది ఏబిసిడి సరైన సార్. ఇక్కడ ఏబిసిడి సరైన. చాలా మంది సార్ ఒక ఆన్సర్ ఇచ్చి 4 వేరు చెప్తుంటారు. ఇక్కడ ఇట్లా ఇచ్చితే ఏదో క్వశ్చన్ ఇక్కడ ఎగ్జామ్లో మీకు రావచ్చు. అందుకే సార్ ఎంత చదివింది ముఖ్యంగా సార్ ఎంత ప్రాక్టీస్ చేస్తావో ఎగ్జామ్ మూమెంట్లో ఏ విధంగా క్యాచ్ చేస్తావో ఈజీగా మనకు వచ్చే బిట్ సార్ ఇది ప్రధానంగా. మరొకటి సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏం సార్? ట్రాఫిక్ మానిటరింగ్ కోసం సిటిజన్ సెంటినల్ యాప్ను కేరళ రాష్ట్రం ప్రారంభించింది. ఈ మధ్య నవంబర్ 13 నాడు వాయినాడ్ ఉప ఎన్నిక ఇక్కడ జరిగింది సార్. ఉప ఎన్నికల్లో అంటే రాహుల్ గాంధీ కంటే కూడా అత్యధిక మెజార్టీ ప్రియాంక గాంధీ సార్. ఓకే, అన్ని ఎస్టీ పాఠశాలలకి మహర్షి వాల్మీకి పేరుని మధ్య కర్ణాటక స్టేటు ప్రతిపాదించింది. 2024 అక్టోబర్ 15 నాడు విశాఖపట్నంలో నైపుణ్య శిక్షణ సంస్థను ప్రారంభించారండి సార్. 2024 నవంబర్ 1 నాడు ఏపీలో సార్ శ్రీకాకుళం జిల్లాలో ద్వీపం 2 అనే పథకాన్ని ప్రారంభిస్తే శాంతమ్మ అనే వ్యక్తి తొలిసారిగా లబ్ధిదారుడు. 2024 సార్ అక్టోబర్ 2వ తేదీ నాడు అన్నా క్యాంటీన్లను గుడివాడలో ప్రారంభించారు. 2024 జూలై 1 నాడు సార్ జూలై 1వ తేదీ నాడు సార్ ఇక్కడ ఫస్ట్ నాడు గుంటూరు జిల్లాలో పెనమాకలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ స్టార్ట్ అయిందండి. 2024 నవంబర్లోనే విశాఖలో ఇక్కడ సార్ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఈమె పివి సింధు శంకుస్థాపన చేసింది. 2024 నవంబర్ 29 నాడు ఒకేసారి ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ ఇంధన హబ్బు నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన అండి. ఇవి ఏపీ యొక్క లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అంశాలు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సార్ సామాజిక మరి పర్యావరణ అంటే కార్యక్రమాలని సంకల్పన యొక్క పేరుతో ఇక్కడ ప్రారంభించారు సార్. నీటి సంరక్షణ కోసం జల్ జాగర్ ఇనిషియేటివ్
కార్యక్రమం కూడా ఇక్కడ ఒకే అస్సాం స్టేట్లో ప్రారంభమైంది సార్. పై అన్నీ ఇక్కడ రైట్ సార్, ఇక్కడ పై అన్నీ కూడా సరైనవే. ఇది ఇంపార్టెంట్ సార్ ఈ టాపిక్ సార్. 2020 క్రింది వానిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏందండి 2024 అక్టోబర్ 2న నీతి ఆయోగ్ ద్వారా మహిళా వ్యవస్థాపక వేదికను ప్రారంభించింది తెలంగాణ. నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం అండి. ఓకే, 2024 సెప్టెంబర్ 29 నాడు దేశీయ ఆవులకి రాజమాత గోమాత ట్యాగును ప్రతిపాదించిన రాష్ట్రం అంటే మహారాష్ట్రం సార్. 2024 సెప్టెంబర్ 24న పూణే విమానాశ్రయానికి జగదుర్గ్ సంత్ తుకారాం మహారాజ్ పేరును కూడా ప్రతిపాదించారు. ఓకే అండి, ఇది కూడా రైట్ సార్ ఇక్కడ. ఓకే, ల్యాండ్ మార్క్ ప్రాపర్టీ డ్యామేజీ రీకవరీ యాక్ట్ ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక రీకవరీ యొక్క ఎవరైతే అక్కడ అంటే ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారో అంటే తప్పనిసరిగా వాళ్ళు చెల్లించాలని చెప్పి ల్యాండ్ మార్క్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్ను ఈ మధ్య ఉత్తరాఖండ్ ఇది ఆమోదించింది సార్. ఓకే, 2024 సెప్టెంబర్ 22న జైపూర్లో ఇంటర్నేషనల్ ఇండియా ఫిలిం అసోసియేషన్ యొక్క 25వ ఎడిషన్ కూడా నిర్వహించారు. పై అన్నీ ఇక్కడ సరైన సార్. పై అన్నీ ఇది కూడా ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ నుంచి మనం మార్కు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏంది 2024 సెప్టెంబర్ 11న నాసిక్లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు రైట్ అండి. ఇక్కడ ఆసియాలో తొలి రాబందుల సంరక్షణ కేంద్రం ఉత్తరప్రదేశ్లో. ఓకే అండి, 2024 ఆగస్టు 30న అస్నా తుఫాన్ గుజరాత్లో కచ్చు తీర ప్రాంతంలో వచ్చింది. ఓకే అండి, సుభద్ర యోజన కార్యక్రమాన్ని మహిళా సాధికారత కోసం ఒరిస్సా ప్రారంభించింది మోడీ. ఈ కార్యక్రమాన్ని ఆయన బర్త్డే సందర్భంగా ప్రారంభించారండి. ఈ మధ్య ఆగస్టు 5న రెమాల్ తుఫాను ప్రమాదం వల్ల నష్టపోయిన యొక్క రాష్ట్రం అంటే మిజోరం అండి. మన ఖమ్మంపాటి హరిబాబు ఈ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. కేరళ తర్వాత అక్షరాస్యతలో 2వ స్థానంలో ఉంది సార్. ఇది పై అన్ని ఇక్కడ సరైన యొక్క అంశం సార్ ఇది. ఓకే, ఈ క్రింది వారిలో తెలంగాణ రాష్ట్రంలో సరైన వాటిని గుర్తించండి. తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు 11 లక్షల చెట్లు నాటించిందంటే మధ్యప్రదేశ్, తెలంగాణ కాదు. అగ్నివీరులకు 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆమోదించింది హర్యానా స్టేట్, తెలంగాణ కాదు. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది అస్సాం, తెలంగాణ కాదు. ఓకే, పరీక్ష దుర్వినియోగాలను ఎదుర్కోవడానికి యాంటీ పేపర్ లీక్ బిల్లును ఆమోదించింది బీహార్ స్టేట్. ఇది ఒక్కటి మాత్రమే. ఈయన సార్ జైపాల్ రెడ్డి మాజీ ఎంపీ, మాజీ మంత్రి. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్ళిన ముఖ్యమంత్రి కల్వకుర్తి నియోజకవర్గానికి 309 కోట్లను ఆయన కేటాయించడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి చూడండి సార్. ఈ క్రింది వాళ్ళలో తెలంగాణ రాష్ట్రంతో సరైంది. విస్తీర్ణంలో 11వ స్థానం, జనాభాలో 12, జీడిపిలో 9, మానవ అభివృద్ధి సూచికలో 10 రైటే అండి ఇక్కడ. ఓకే, రాష్ట్ర లిటరసీ పర్సంటేజ్ 66.46%. ఓకే అండి. అక్షరాస్యతలో హైదరాబాద్ ఓకే అండి, మహబూబ్ నగర్ ఓకే అండి. అన్నీ అంటే ఏదో ఒక బిట్టుపై మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరందరూ ఒక విజేతలుగా ఉండాలి. ఏం కాదు సార్ ఇక్కడ ఈసారి తప్పనిసరిగా మీరందరూ విజేతలు అవుతారు. ఇక్కడ ఈ క్లాసెస్ ఎప్పటికప్పటికి వినండి. మన యాప్లో కూడా ఫుల్ కోర్సెస్ ఉన్నాయి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్.
ఓకే, మన యాప్ను కూడా మీరు కొనుగోలు చేయండి. టోటల్ ఉంటాయి, ఎవ్రీ క్లాసెస్ కూడా మీకు అప్లోడ్ అవుతుంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.